అధిక మాసం అని అంటున్నామే కానీ కేవలం 15 రోజులు మాత్రమే తీసుకుని అధిక మాసము, అధిక జ్యేష్ఠ, అవును, ఆ 15 తర్వాత నిజ జ్యేష్ఠము అంటే ఈ 15 రోజులకే ఒక మాసంగా లెక్కేయడమే అధిక మాసమా? లెక్క ప్రకారంగా 30 రోజులు వస్తాయి. అవును. కానీ చెప్పడం అట్లా చెప్తారు. ఉమ్. 30 రోజులు కౌంట్ చేయడమే అధిక జ్యేష్ఠ మాసం. ఉహు. చెప్పడం మాత్రం ఆ 30 రోజులలో విశేషమైనటువంటి మొదటి 15 రోజులు తీసుకుంటారు అట్లా. ఉహుహుహు. అది దానికి ఉన్నటువంటి ఉమ్. అధిక జ్యేష్ఠ మాసం చాలా శ్రేయస్కరం. ఉమ్. అయితే మీరన్నట్టు ప్రతి మాసానికి మన వాళ్ళు ఎట్లా పెట్టారంటే, ఇప్పుడు ఇంతెందుకండి, మనం భగవత్ ఆరాధన చేసినప్పుడు కూడా ఇప్పుడు రాబోయేది వినాయక చవితి. అవును. వినాయక చవితికి ఏం పెట్టాలి? వర్షాకాలము. ఉమ్. అన్నీ మనం తినడానికి కోసం అనేక రకాల సీజనల్ వినాయకుని పెడుతున్నాం. ఋతుధర్మాన్ని పాటిస్తూ కుడుమును పెట్టమన్నారు, ఉమ్. మొక్కజొన్నలు పెట్టమన్నారు, వెలక్కాయ పెట్టమన్నారు. అంటే ఆ ప్రకృతికి డైజెషన్ సిస్టానికి సంబంధించిన పదార్థాలు పెట్టమని చెప్పారు. మన ఆలోచనలు వేరైతూ ఉన్నాయి. అది చాలా అద్భుతం కదండి. అదే 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 గురూజీ, ఇంకొక విషయం అంటే మళ్ళీ మనం బోనాలకు వద్దాం. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఈ ఆషాఢ మాసంలోనే చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది అన్నారు. ఏంటి చాతుర్మాస వ్రత విశేషం ఏంటి? అసలు ఎందుకు చేయాలి? చాతుర్మాసం అంటే ఇప్పుడు ఒకటండి, సన్యాసి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మన హిందుత్వాన్ని బోధించడానికి కొన్ని పీఠాలు ఉన్నాయో వాళ్లకు ఉపాసన అనేది తప్పకుండా ఉండాలి. ఉపాసన లేనటువంటిది మనకు ఏది కూడా ఉపయోగపడదు. ఇప్పుడు ఒక గురువు గారు ఒక 10 మంది శిష్యులకు చెప్పాలంటే అతనికి ఉపాసన బలం అనేది ఉండాలి. అవును. కాబట్టి ఆ ఉపాసన బలాన్ని పొందడానికి నిర్ణీతమైనటువంటి, అంటే ఇప్పుడు మనకు ఈ పరమాత్మ శయన ఏకాదశి అంటారు దీన్ని. ఈ శయన ఏకాదశి అంటే భగవంతుడు ఈ 4 మాసాలు నిద్రలో ఉంటాడు. విష్ణు భగవానుడు నిద్రలో ఉంటాడు. ఆ నిద్రా సమయంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఎవరైతే మనకు ఈ పీఠాధిపతులు ఉంటారో స్వామిని కొలవడం, స్వామి గురించి పారాయణాలు చేయడం, ప్రవచనాలు పురాణాలు వినడం, తర్వాత ఉపాసనాపర్వంగా చేసుకోవడం. అంటే ఈ 4 మాసాలు చేసినటువంటి ఉపాసన అంతా కూడా మళ్ళా పరమాత్మ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనం ఇస్తాడు కదా, ఇచ్చినప్పుడు అప్పటి నుండి మళ్ళా వీళ్ళు వీళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఈ ప్రతి పీఠాధిపతి కూడా ఏదో ఒక నదీ ప్రాంతంలో కానీ ఒక దేవాలయంలో కానీ ఈ 4 మాసాలు చాతుర్మాస్య దీక్ష ఉండవలసిందే. అక్కడ ఉంటూ వాళ్ళు ఉపాసన చేయాలి అని. ఈ దీక్షా సమయంలోన ఆహార నియమాలు కూడా చాలా విశేషంగా విచిత్రంగా బాగా ఉంటాయి. అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క దాన్ని వర్జ్యంగా పెట్టుకుంటారు. అది మనకు భాగవతంలో ధ్రువుని యొక్క చరిత్ర వస్తుంది. ధ్రువుడు ఏదో పినతల్లి అన్న మాటలకు భగవంతుని దగ్గరికి వెళ్ళి తపస్సుకు వెళ్తాడు. భగవంతుని పట్టుకుంటా అనుకుంటాడు. నారదుడు ఉపదేశం చేస్తాడు. చేసిన తర్వాత ధ్రువుడు ఒంటికాలు పైన నిలబడి తపస్సు చేస్తాడు. మొదటి 3 మాసాలు కేవలం నేరేడు పండు తిని ఉంటాడు. తర్వాత 3 మాసాలు ఆకులు అలాలు తింటాడు. తర్వాత 3 మాసాలు నీళ్లు తాగుతాడు. తర్వాత 3 మాసాలు గాలి పీల్చుంటాడు. తపస్సుకు కొన్ని నియమాలు నడివి ఏదైతే జీవుణ్ణి పరమాత్మలో లీనం చేయడానికి ఒక దీక్ష అనేది తీసుకోవడం, అది తపశ్శక్తి. దాన్ని అట్లా. చాలా సంతోషం స్వామి. అంటే ఇప్పుడు ఆహార నియమాలు అంటే ప్రత్యేకంగా మనం ఒక మాసంలోన కేవలం శాఖములే, అవును, ఒక మాసంలోన కేవలం అవివర్జ్యం, కాయగూరలు వర్జ్యం, వర్జ్యం అంటుంటారు. అయితే ఒకటి ఇప్పుడు మనకి వాతావరణానికి ప్రకృతికి ఆహార పదార్థాల లింక ఉంటుంది, సంబంధం ఉంటుంది. అందుకని చెప్పేసి నియమాలు పెట్టడం జరిగింది. ఇక మళ్ళీ మనం బోనాల విషయానికి వస్తే గురూజీ, ఇప్పుడు మన సాధారణంగా మనకు
జాతక దోషాలు ఉంటాయి, అవును గ్రహ కదలికల్లోన కొంచెం అపసవ్యమో లేకుంటే అవును నెమ్మదించడము, అవును. రాహుకేతు దోషాలు, దోషం శని దోషాలు, అవును ఇవన్నీ మనకు సాధారణంగా మన జాతక రీత్యా మనకు వచ్చేటువంటి కొన్ని దోషాలు. ఉంటాయి. ఆ దోష నివారణకు కూడా గురూజీలు మీరందరూ కూడా కొన్ని మార్గాలు సూచిస్తూ ఉంటారు. అవును ఈ వ్రతం చెయ్యి, ఈ పూజ చేయండి, ఈ దీక్ష చేయండి, ఈ హోమం చేయండి, తద్వారా మీరు ఉపశమనం పొందొచ్చు లేదా విముక్తి పొందవచ్చు. అవును ఇప్పుడు ఇక్కడ ఈ బోనాల సమయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా మన జాతక దోషాలు కావచ్చు, ఆ, గ్రహ స్థితగతులు కావచ్చు, ఆ తర్వాత ముఖ్యంగా రాహుకేతు ప్రభావాలతో బాధపడే వాళ్ళు కావచ్చు, తదితరులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటే ఉపశమనం కలుగుతుంది అని ఒక నమ్మిక. అవును. అది కేవలం నమ్మికేనా లేదా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇది సహేతుకమా నిర్హేతుకమా? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో రెమెడీస్ అని చెప్పబడుతున్నాయి. మీరు అడిగిన పరిష్కారాలు. పరిష్కారాలు అంటే ఇప్పుడు చూడండి, మనకు ఈ పరాభవనామ సంవత్సరం, పరాభవనామ సంవత్సరంలో ఏ సంవత్సరంలో లేనటువంటి ఒక తికమక ఉంది. ఏమిటంటే ప్రతి సంవత్సరం కూడా గురువు ఒకే రాశిలో ఉండేవాడు. ఈ సంవత్సరం వచ్చేసరికి 4 మాసాలకు ఒక రాశికి మారాడు. మిథునము, కర్కాటకము, సింహము, మళ్ళా మిథునం. అంటే 4 రాశులలో స్థితి మారుతూ ఉంది. ఎప్పుడైతే ఇప్పుడు ఈ మాసం నుంచి మళ్ళా ఇప్పుడు మొన్న జూన్ మాసం నుండి నవంబర్ 1 దాకా ఒకలాగా ఉన్నాడు. శని సంవత్సరం అంతా ఒకటే దాంట్లో ఉంటాడు. ఇప్పుడు ఎప్పుడైతే గురువు సంచార మార్పిడి జరిగిందో, గురువు మార్పు జరిగినప్పుడు ఎట్లా ఉంటుందంటే కొన్ని రాశులకు ఇప్పుడు గురువు 2, 5, 7, 9, 11 ప్లేసులలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే వివాహాలు కానివ్వండి, సంతానం కానివ్వండి, వ్యాపారము, రియల్ ఎస్టేట్, ఇటువంటి రంగాలన్నిటికి కూడా ఈ ప్లేసులు మంచివి. ఎప్పుడైతే గురువు యొక్క ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు పెడతారు రియల్ ఎస్టేట్లో, గురుబలం లేదనుకోండి అది పోతుంది. పెద్ద పెద్ద బడ్జెట్తో సినిమాలు తీస్తారు, తీసినప్పుడు గురుబలం లేదనుకోండి అది పోతూ ఉంటుంది. అందుకు ఈ పరాభవనామ సంవత్సరంలో బోనాల తల్లిని పూజించడం, సేవించడం, బోనం ఎత్తుకోవడం ఇది చాలా అవసరం. ఎందుకంటే 4 మాసాలకు ఒక్కసారి ఇప్పుడు శని చూడండి, శని భగవాను చూసినప్పుడు కేవలం శని 3, 6, 11 స్థానాల్లో ఉన్న వాళ్ళకే లాభం చేస్తాడు. ఇప్పుడు ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని, అనారోగ్య సమస్యలు. తర్వాత ఇంకా సింహరాశికి అష్టమ, కన్యారాశికి సప్తమ. ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో శనికి మంచివి కాదు. అదేవిధంగా లగ్నకుండల్లో పితృదోషం ఉన్నటువంటి వాళ్ళు, ఇది చాలా ట్రెండ్ ఇప్పుడు బాగా ఉందండి ఇది. అంటే ఈ పితృదోషం అనేది పాపగ్రహాలతో ఎప్పుడైతే సూర్యుడు కలిసిపోతాడో అప్పుడు పితృదోషం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ పితృదోషం ఏర్పడ్డప్పుడు వీళ్లకు నష్టం ఏమిటంటే వీళ్ళ వంశ వృద్ధి జరగదు, వీళ్ళు అనుకున్నటువంటి పనులు సాగవు. అందుకు పితృదోషానికి ఏం చేయమంటారు? నారాయణ బలి చేయండి, నాసికా త్రియంబకు వెళ్ళండి, అక్కడ పెద్దల పేరు మీద చెయ్యండి అని చెప్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మంచి సమయం. ఇక్కడ ఏంటంటే బోనం ఎత్తడానికంటే ముందు బోనం తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటే గ్రహచార రీత్యా, అదేవిధంగా రాహుకేతువుల మధ్య గ్రహాలు బంధించబడి ఉన్నప్పుడు సర్పదోషాలు ఉంటూ ఉంటాయి. ఆ సర్పదోషాలు పోవడానికి కూడా ఏదైతే ఈ బోనాల పండుగ చేస్తూ ఉన్నామో, అందుకే కలియుగంలో 2 దానాలు గొప్పవండి. ఒకటి అన్నదానం, 2 కన్యాదానం. ఇవి చాలా శ్రేష్టం. కాబట్టి ఆ అన్నదానం అనేది ఇప్పుడు మనం చేయవచ్చు. మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరి చేత బోనం ఎత్తిచ్చాం అనుకోండి, అదొక రకమైనటువంటి అమ్మవారికి మనం భోజనం పెట్టినట్టు. అసలు అమ్మవారికి భోజనం పెట్టడం ఏమిటి? ఇంటికి వచ్చిన ఆడబిడ్డకు భోజనం పెట్టడం అసలు రహస్యం అది. ఇంటికి వచ్చినటువంటి అమ్మవారు మన ఇంటి ఆడపడచ్చు, ఆడబిడ్డ అంటారు. ఆ తల్లికి సారే తర్వాత ఇవన్నీ కూడా ఇస్తూ చక్కగా బోనం ఎత్తుకొని అమ్మవారిని కొలవడం, ఇది ఒక రకమైనటువంటి విశేషమైనటువంటి ఆచారం.